లక్కీ డిప్లో సీఎం అయిన రేవంత్ రెడ్డి అధికార అహంకారంతో విర్రవీగి మాట్లాడుతున్నారని డీకే అన్న మండిపడ్డారు. రాష్ట్రంలో బూతు మాటలు మాట్లాడేవారు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే సిగ్గవుతుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అన్న నిప్పులు జరిగారు. అరుణమ్మది కల్తీ రక్తమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పరిస్థితి దాపరిస్తుంది. అహంకారంతో విర్రవీగినోళ్ళు అధికారాన్ని చూసి అహంకారంతో ఎవరైతే విర్రవీగుతారో ఏ విధంగా కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పిండ్రో అదే రకంగా మళ్ళీ రేపు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పనికే ఈ పూర్తి తలకాయకి ఎక్కిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. అధికారాన్ని చూసి అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ని ఏం చేసిండ్రో ఈ రాష్ట్రం అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 40,000 పైన టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వెంబడే మెగా డిఎస్ చేసి మొత్తం నింపేస్తామన్నారు. టోటల్గా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పాను. మరి ఇప్పటిదాకా కేవలం ఏదో నామమాత్రంగా కొన్ని పోస్టులు వేసి మేము ఉద్యోగాలు ఇచ్చామనేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 ఉద్యోగాల మాట ఏమైంది, 40,000 టీచర్ పోస్టుల ఉద్యోగం నింపే మాట ఏమైందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దాని గురించి మీరు జవాబు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా టెట్ అయినా డిఎస్సి అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని అడుగుతా ఉన్నా. 1000 రూపాయలు పెంచిండ్రు, మరి ఎందుకు మీరు పెంచిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఇవన్నిటిని కూడా తీసేస్తాం తక్కువ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఎందుకు భారాన్ని వాళ్ళ మీద వేస్తున్నారని చెప్పి ఈ సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా.